కుర్ర హీరోలే సినిమాలు చేయడానికి నానా తంటాలు పడుతున్న సమయంలో నందమూరి నటసింహం బాలకృష్ణ మాత్రం జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నారు. కెరియర్లో 99 సినిమాలు పూర్తి చేసి 100వ సినిమా చేస్తున్న బాలయ్య తన తదుపరి చిత్రాన్ని కూడా లైన్లో పెట్టేశాడు. 100వ సినిమా కోసం చాలా కథలు విన్న నటసింహం చివరికి క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ, జాతీయ అవార్డు గ్రహీత క్రిష్ వినిపించిన కథలను పక్కన పెట్టుకుని శాతకర్ణికి ఓటేశాడు. అయితే వంశీ చెప్పిన కథ బాగా నచ్చడంతో దానిని తన 101వ సినిమాగా చెయ్యాలని డిసైడ్ అయ్యాడట. దీంతో శాతకర్ణి షూటింగ్ పూర్తి కాగానే కృష్ణవంశీ సినిమా కొబ్బరికాయ కొట్టనున్నాడు. ఫిలిం నగర్ టాక్ ప్రకారం ఈ సినిమా టైటిల్ రైతు అని తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలయ్య రైతు నేతగా కనిపిస్తాడని సమాచారం. రైతుల సంక్షేమం కోసం వారి తరఫున వారి సమస్యలపై పోరాడతాడట. మొత్తానికి బాలకృష్ణ దేశాన్ని ఏలే రాజుగా నుంచి రైతుగా మారిపోతాడన్నమాట.